బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె రెండో రోజు కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా డిపోల ముందు కార్మికులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేస్తున్నారు. డిపోల నుంచి బస్సులు బయటకు రాకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు ప్రాంతాల్లో రవాణా వ్యవస్థ దెబ్బతింది. ప్రత్యామ్నాయ వాహనాల కోసం ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. ప్రభుత్వం స్పందించి సమస్యను త్వరగా పరిష్కరించాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయి. మరోవైపు పరిస్థితిని సమీక్షిస్తున్న అధికారులు చర్చలకు సిద్ధమని సంకేతాలిస్తున్నారు. సమ్మె కొనసాగుతుందా లేక చర్చలతో పరిష్కారం దొరుకుతుందా అనేది ఉత్కంఠగా మారింది. बस का भैया नहीं चलेगा।